సో ఫైనల్లీ ఇప్పుడు ఎంబీఏ స్టార్ట్ చేద్దాము అని అనుకున్న ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏం సజెషన్ ఇస్తారు? సో బేసికలీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఎంబీఏలో ఏంటంటే మనము అర్థం చేసుకోవాల్సింది, ఎంబీఏ జస్ట్ ఎగ్జామ్ మార్క్స్ గురించి చూడదు. ఎంబీఏ స్కూల్స్కి వెళ్ళాలన్నా కానీ తర్వాత ప్లేస్మెంట్స్ రావాలన్నా ఓవరాల్ పర్సనాలిటీని చూస్తారు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ చాలా మంది ఏంటి ఓన్లీ బ్లైండ్లీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. సైమల్టేనియస్లీ ఇంటర్న్షిప్ చేయండి. ఇంటర్న్షిప్ చేసినప్పుడు వర్క్ నేర్చుకోండి. అంటే వర్క్ ఎలా జరుగుతుంది, కార్పొరేట్ ఎలా నడుస్తుంది. జనరల్లీ ఏంటి శాలరీ మాకు తక్కువ వస్తుంది అని చేయరు. టాప్ కంపెనీస్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ చాలామంది ఆఫర్ చేస్తారు. సో ఇంటర్న్షిప్ చేయాలి, వర్క్ నేర్చుకోవాలి, ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు గో అండ్ సక్సీడ్ దర్. ఇంకోటి ఏంటి, ఎస్పెషలీ మన తెలుగు స్టూడెంట్స్ని నేను కూడా అబ్జర్వ్ చేశాను. నేను ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఐ అబ్జర్వ్ దట్ తెలుగు స్టూడెంట్స్ తెలుగు వాళ్ళలోనే ఉంటారు, వేరే వాళ్ళు తెలియ ఇంటరాక్ట్ అవ్వరు, ఎక్స్ప్లోర్ అవ్వరు. సో వాళ్ళు అదే బబుల్లో ఉంటారు. నేను కూడా ఇక్కడ మంచి కాలేజ్లోనే చదివి వెళ్ళాను, కానీ అక్కడ కల్చర్ ఇక్కడ కల్చర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు కూడా మై ఐస్ ఓపెన్డ్ అప్. మీరు వేరే కల్చర్స్, వేరే బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ వాళ్ళతో మాట్లాడితేనే మీకు ప్రపంచం గురించి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఎంబీఏ. సో ఓపెన్ మైండ్తో వెళ్ళండి. ఇలా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ మా తెలుగు వాళ్ళనే చూసుకుంటాను ఇది కాదు. ఓపెన్ మైండ్తో వెళ్ళి అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి, అన్నింటిలో యాక్టివ్ ఉంటే దే విల్ డూ గుడ్.